నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో నిర్వహించిన జాబు మేళాలో పాల్గొని ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పాఠశాలలు, కళాశాలలో బస్సులు నడిపే డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలి. గూడూరు పట్టణంలోని బనికిసాపేట ప్రాంతంలో బస్సులు తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన గూడూరు సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారిని శాంతి. రోటరీ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు. చిల్లకూరు మండలం పారిచెల్లవారిపాలెం గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలకు దాత సహకారంతో వాటర్ ప్యూరిఫైర్ యూనిట్ అందజేసిన రోటరీ క్లబ్ ప్రతినిధులు. పోలేరమ్మకు విశేష పూజలు. మనుగోలు కోదండరాంపురం సమీపంలోని దేవాంగుల వీధిలో కొలువైన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, రాబోయే రోజుల్లో నియోజకవర్గం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో నిర్వహించిన జాబు మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబు మేళా ఏర్పాటు చేశారు. పలు కంపెనీల ప్రతినిధులు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరై వచ్చిన కంపెనీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని పలు కంపెనీలకు సూచిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో క్రిస్ సిటీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, అలాగే భారీ ఫర్నిచర్ పరిశ్రమ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని, అనేక మంది డిఎస్సి చదివిన వారికి ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వడం జరిగిందన్నారు. వీటిని రద్దు చేయాలని ప్రతిపక్ష వైకాపా కోర్టుకు వెళ్లిందని గుర్తు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం చంద్రబాబుదేనని ఆయన వివరించారు. అలాగే 7 మినీ జాబ్ మేళాలు నిర్వహించాం. దాదాపు 200 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించామని చెప్పేదానికి నిజంగా చాలా సంతోషం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఇది ఈ ఆంధ్ర రాష్ట్రంలో అంటే మా గూడూరు నియోజకవర్గం, గూడూరే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుద్యోగులు వచ్చారు. మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలియజేస్తున్నా. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు యువగలంలో ఈ యొక్క 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తానని చెప్పిన మాట కూడా ఒకసారి అందరూ కూడా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఆ మాట ప్రకారంగా ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తున్నటువంటి వేదిక మా అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎప్పుడు నేను జాబ్ మేళాలు పెట్టినా పాపం ఆయన ఒక్కైనా వచ్చేవాడు తప్ప ఇంతమంది అధికారులు వచ్చేవాళ్ళు కాదు. ఈరోజు సభ పూర్తిగా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే సార్ మీ అందరి సహాయ సహకారాలతో మా నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి. అందుకని మేము ఒక్కరమో లేదా మేము వచ్చే పరిస్థితి కాదు. మీ సహాయ సహకారాలు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీల యజమాని సహాయ సహకారాలు, వాళ్ళ ప్రతినిధుల సహాయ సహకారాలు అనేవి ఖచ్చితంగా అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నా. నా గూడూరు నియోజకవర్గంలో ఎక్కడ కొత్త ఫ్యాక్టరీ వచ్చినా వాళ్ళని పిలిపించి గట్టిగా చెప్తాను, ఖచ్చితంగా లోకల్ ఉద్యోగాలు ఇవ్వాలా. మీరు ఇతర రాష్ట్రాలకు ఉద్యోగాలు ఇస్తే కుదరదు, అట్టగానిస్తే మాత్రం ఉద్యోగం పరిస్థితి లేదు. మేమే అన్నం పెడతామని చెప్పి కూడా అందరికీ చెప్తున్నాం. దానివల్ల పూర్తిగా ఇవ్వలేకపోయినా 60-70% లోకల్ వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్తున్నాం. ఎందువల్లంటే మనది ఉండేది గూడూరు, పెట్టేది ఫ్యాక్టరీ గూడూరులో. ఇక్కడ సహాయ సహకారం మన నెల్లూరు జిల్లా ఆఫీసర్ల అధికారుల సహాయ సహకారాలతో ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా ఎక్కడో
బెంగళూరు అట్లాగే మహారాష్ట్ర ఎక్కడ నుంచి తెచ్చుకొని చేయించుకోవడం అనేది అది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను ఆల్రెడీ చెప్తా ఉన్నా కూడా. ఇంకా మరికొందరు మాట్లాడారు. చదువుకున్న యువత ఎక్కువ మంది ఉన్నారు. 10th, ఇంటర్, డిగ్రీ, ఐటీ, డిప్లొమా ఇలా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ పీపుల్ చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా ఈ చుట్టుపక్కల ఏ కంపెనీస్ ఉన్నాయి, ఎప్పుడు అప్రోచ్ అవ్వాలి, ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు తీసుకుంటారు, ఇలాంటివి మనకి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నిటి కూడా స్కిల్ డెవలప్మెంట్ తరఫున మీకు ఈజీ వే అంటే మార్గాన్ని సుగమం చేస్తూ డైరెక్ట్గా వాళ్ళందరి చేత వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని కనుక్కొని రోజు ఈ నెలలో ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ మంత్ ఎన్ని ఉన్నాయి, అలాగే గత 3 నెలలుగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇలాంటి డేటా అంతా కలెక్ట్ చేసి ఇక్కడ గౌరవ శాసనసభ్యుల యొక్క సహకారంతో మీ అందరికీ తెలియపరిచి ప్రతి ఒక్క గ్రామంలో ఈ జాబ్ మేళా గురించి మీరు తెలియపరిచి మీ అందరినీ కూడా ఈరోజు ఈ జాబ్ మేళా ఇక్కడ పిలవడం జరిగింది. మెగా జాబ్ మేళా అన్నది నియోజకవర్గానికి ఒక్కసారి జరుగుతుందమ్మా, 3-4 నెలలకు ఒకసారి. ఈ విధంగా ప్రతిసారి మీరు ఇంతవరకు విద్య నేర్చుకున్నారు, ఉపాధి అన్నది కల్పించాలని ప్రభుత్వం సదుద్దేశంతో మీ అందరికీ కూడా అతి తక్కువ జీతం అయినా మీరు బాధపడవలసిన లేదు. ఫస్ట్ మొట్టమొదట ఆ దిద్దిన తర్వాతనే దిద్దుతాం. కాబట్టి చిన్నమైనా కూడా ఆలోచించొద్దు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది రేపు మీకు అన్ని కంపెనీలకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మంచి అవకాశం ఉంది. మీ చెంతకే 24 కంపెనీలు వచ్చాయి. శ్రీ సిటీలో ఎప్పుడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ తమిళనాడు దాటి బయటపెట్టిన పరిస్థితి ఉంటే ఈరోజు శ్రీ సిటీలో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ పెట్టడం, అదేవిధంగా తిరుపతిలో కంపెనీలు ఎక్స్టెండ్ చేయడం, అనంతపూర్లో కియా మోటార్స్ని కూడా ఇంకా ఎక్స్టెండ్ చేయడం లాంటి అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడం జరిగింది. మీరు అందరూ కూడా పేపర్లో చూస్తుంటారు. నిన్న మొన్న కొరియాలో లోకేష్ బాబు గారు మన సామాన్యుడు తిరిగినట్టుగా అక్కడున్న కంపెనీలని ఇక్కడికి ఆహ్వానించే దానికోసం తిరగడం మనం అందరం గమనించాం. ఏ ప్రభుత్వం అయితే వచ్చి ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించి మీరు నైపుణ్యాన్ని బయటికి తీసి ఉద్యోగాన్ని కల్పిస్తుందో ఆ ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వం. గత 5 ఏళ్ల ప్రభుత్వంలో మీకు ఏ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ జాబ్ మేళా కానీ నిర్వహించిన పాపం ఎవరు పోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన యువ నాయకులు విద్యావంతుడైనటువంటి నారా లోకేష్ గారు యువతకు ఉపాధి కల్పించే దిశగా 20 లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పి విధంగా ఈ 2 ఏళ్లలో అనేక ఉద్యోగాలు తీసుకొచ్చే విధంగా ముందుకు రావడం జరిగింది. కేవలం ఒక గూడులోనే ఇప్పటికి 7 మినీ జాబ్ మేళాలు, అలాగే మెగా 4 జాబ్ మేళాలు నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు బిల్లు చెంచురామయ్య, రహీం, వెంకటేశ్వరరాజు, హరికుమార్, రవీందర్ రెడ్డి, వైఎస్ఆర్, ముమ్మడి వెంకటేశ్వర్లు, హనుమంతరావు, స్కిల్ డెవలప్మెంట్ అధికారులు, కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. పాఠశాలలు, కళాశాలలో బస్సులు నడిపే డ్రైవర్లు వాహనాలకు సంబంధించిన పత్రాలను ఇప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని, అతి వేగంతో వాహనాలు నడపవద్దని సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారిని శాంతి సూచించారు. గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆమె బస్సులను తనిఖీ చేశారు. పట్టణంలోని బనికిస్తాపేట ప్రాంతంలో పాఠశాలలు, కళాశాలకు చెందిన బస్సులను గూడూరు సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారిని శాంతి తనిఖీ చేశారు. వాహనాల్లో ప్రథమ చికిత్స కిట్లు, వాహన పత్రాలను పరిశీలించారు. అనంతరం శాంతి మాట్లాడుతూ వాహనాలకు సంబంధించిన పత్రాలను ఎప్పుడు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యార్థులను ఎక్కించుకుని ప్రయాణించేటప్పుడు డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా డ్రైవింగ్ చేస్తే వారిపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ తనిఖీలో సిబ్బంది పాల్గొన్నారు. రోజు ఆర్టీఓ డిపార్ట్మెంట్ తరఫున, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున మనము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ని చెక్ చేస్తున్నామండి. ప్రతి ఈఐబి బస్సెస్కి అన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా క్యారీ చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ ఏముండాలంటే ట్యాక్స్ కట్ ఉండాలి, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి, పొల్యూషన్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. అలాగా ప్రతి ఒక్కటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ చేసుకొని ఉండాలి. కాబట్టి దాంట్లో భాగంగానే వేటికైతే ఈఐబి బస్సెస్కి లేవో డాక్యుమెంట్స్ లేవో వాటన్నిటిని చూసి దానికి సంబంధించిన చలానాలు విధిస్తున్నామండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పిల్లల్ని అందరినీ తీసుకెళ్లే బస్సెస్ కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కాబట్టి అన్ని డాక్యుమెంట్స్ తప్పనిసరిగా క్యారీ చేయాలని చెప్పి, లేకపోతే వాటిని అన్నిటినీ కట్టుకొని తిరగాలని చెప్పి అన్ని ఈఐబీస్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్ అన్నిటికీ మనం చేసుకుంటున్నాం ఆర్టీఓ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. చిల్లకూరు మండలం పారిచలవారిపడం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వాటర్ ప్యూరిఫైర్ యూనిట్ ను అందజేశారు. దాతగా రొటేరియన్ రామకృష్ణ స్వరూప్ వ్యవహరించారు.
చిల్లకూరు మండలంలోని పారిచెల్లవారిపాలెం గ్రామంలో ఏర్పాటైన జడ్పీ ఉన్నత పాఠశాలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వాసిలి రాజేశ్వరమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు రోటేరియన్ రామకృష్ణ స్వరూప్ సహకారంతో వాటర్ ప్యూరిఫైర్ యూనిట్ అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు తిరుమూరు సురేష్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ఈ పాఠశాలకు గతంలో బెంచీలు, పుస్తకాలు వంటి వాటిని పంపిణీ చేసి ఉన్నామని గుర్తు చేశారు. పాఠశాలలో చదివే విద్యార్థులకు వాటర్ ప్యూరిఫైర్ యూనిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని వారు వివరించారు. వాళ్ళ అమ్మగారి యొక్క జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఒక ప్రోగ్రాం చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ఈ స్కూల్లో ఆయన ఈ ప్రోగ్రాం ఇచ్చినందుకు గాను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలు, మా రొటేరియన్స్, అలాగే మా పీడీజీ ముడిగిరీష్ గారు, అలాగే మా పెద్దలు దశరథ రెడ్డి గారు తదితర అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సేవా సంస్థ చాలా 220 దేశాల్లో ఉంది. ఎక్కడ మీలాంటి వాళ్ళకి ఎక్కడ ఏ అవసరం వస్తే అక్కడ ఉన్నటువంటి రోటరీ క్లబ్లు, మాలాగే రోటరీ క్లబ్ గూడూరులో రోటరీ క్లబ్ ఉంది. అలాగే ఆ రోటరీ క్లబ్ లాంటి క్లబ్లు 35,000 క్లబ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయన్నమాట. వాటి పని ఏంటంటే ఎక్కడ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ అవసరాలను తీర్చడమే ఈ రోటరీ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని అడిగిన వెంటనే మా ప్రెసిడెంట్ గారు లీడ్ తీసుకుని మా క్లబ్ రొటేరియన్ పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ రామకృష్ణ స్వరూప్ గారు, వారి మదర్ కూడా టీచరే మేడం, జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో రిటైర్ అయ్యారు. వారి తల్లి గారు ఈరోజు బర్త్డే, ఈరోజు ఆమె జన్మదిన సందర్భంగా ఈ ఆర్ఓ సిస్టమ్ని మీకు అందించినందుకు ఆయనకి మా క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా మీకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మా రోటరీ క్లబ్, రోటరీ అనేది రోటరీ వీలు భూమండలం ఏ విధంగా తిరుగుతుందో అదేవిధంగా మా రోటరీ వీలు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూనే ఉంటుంది. సేవా కార్యక్రమాలు మేము నిర్వహిస్తుంటాం. సేవా కార్యక్రమాలు నిర్వహించేదానికి అవకాశాన్ని కల్పించిన వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే సేవ చేయాలని మాకు ఉన్నప్పటికీ కానీ అవసరాలు ఏమిటి మాకు తెలియదు. అందరి అవసరాలు మాకు తెలియదు. ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉంటాయి, అవి ఎలా తీర్చాలి, ఎవరు తీర్చాలి, ఏ విధంగా తీర్చాలని ఒక ఆలోచన మాకు వచ్చేదానికి మీరు సహకరించారు కాబట్టి, ఈ అవకాశం మీరు ఇచ్చారు కాబట్టి ముందుగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇకపోతే మా రొటేరియన్ రామ్ స్వరూప్ తల్లి గారి జ్ఞాపకార్థం, ముఖ్యంగా రాజేశ్వరమ్మ గారు మంచి తెలుగు టీచరు. ఆమె మన గూడూరులో జడ్పీ బాయ్స్ స్కూల్ చాలా సంవత్సరాలుగా పనిచేసింది. ఆమె జ్ఞాపకార్థం, తల్లి గారి జ్ఞాపకార్థం, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మంచి కార్యక్రమాలు చేయటం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం మంచి ఆనవాయితీ. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారు. రొటేరియన్ ఇప్పుడే పాస్ట్ ఏజీ గారు అయినటువంటి శ్రీ రామకృష్ణ స్వరూప్ గారిని సంప్రదిస్తే ఆయన వెంటనే మీరు పెట్టేసేటి స్కూల్ వర్క్ కాబట్టి ఖచ్చితంగా వెంటనే చేయండి అని చెప్పారు. ఈరోజు వారి తల్లిగారి జ్ఞాపకార్థం, వాసిలి రాజేశ్వరమ్మ గారి జ్ఞాపకార్థం ఈ వాటర్ ప్లాంట్ ఆయన మన ఈ స్కూల్కి ఇవ్వడం జరిగింది. ఇది ఈ వాటర్ ప్లాంట్స్ ఇంతకుముందు ఈ స్కూల్స్ కూడా మా రోటరీ క్లబ్ తరఫున ఇంతకుముందున్న పాస్ట్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు మునిగిరీష్, దశరథ రామరెడ్డి, నాగ సునీల్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, వెంకట సురేష్ బాబు, బాలకృష్ణరాజు, హరిప్రసాద్, ఎస్వి నాగేంద్ర ప్రసాద్, రఘురామిరెడ్డి, రాంప్రసాద్, ప్రసాద్ నాయుడు, బలరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబం అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేటలోని అంబేద్కర్ భవన్లో అధికారులు, నాయకులతో ఆమె సమావేశమయ్యారు. పలు సమస్యలపై సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ వద్ద రోడ్డు సమీపంలో వ్యాపార సముదాయానికి షెడ్లు నిర్మించివ్వడంతో పాటు వసతి గృహాలు నిర్మించిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, కమిషనర్ ఫజలుల్లా, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేయడం జరిగింది. మీ అందరికీ కూడా చెప్పాము. కానీ అనుకోని పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు కొంత కంప్లైంట్ చేయడం వల్ల, అది కోర్టు కేసు అవ్వడం వల్ల కొంత అబ్జెక్షన్స్ వచ్చి అదంతా కూడా ఆగింది. లేకపోతే సంవత్సరం ముందే మీ అందరినీ కూడా షిఫ్ట్ చేసే ప్రయత్నం కూడా మేము అందరం చేసాం. అలాగే ఇప్పుడు కోర్టు కేసులో ఉంది కాబట్టి దాన్ని కన్స్ట్రక్షన్ ఫార్వర్డ్ చేయొద్దని, అలాగే అక్కడ అలొకేట్ చేయొద్దని మనకు ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి కోర్టు ఆదేశాలని అధిగమించకుండా మనము ఇక్కడ అన్నా క్యాంటీన్, మనకు చాలా మంది అన్నా క్యాంటీన్కి వస్తూ ఉంటారు, చాలా మంది అక్కడ అన్నాలు తింటూ ఉంటారు. కాబట్టి దాని పక్కన స్థలం అయితే మీ అందరికీ కూడా బాగుంటది. అలాగే పెద్దలందరూ చెప్పినట్టు మనకు ఆ డివైడర్ మీద ఉండడం వల్ల బ్యూటిఫికేషన్ సమస్య ఒకటే కాకుండా మీరందరూ కూడా వర్షాలకు కానీ ఎండకు కానీ అక్కడ వర్షాలకు తడుస్తూ ఎండకు తడుస్తూ మీరు మీ బిడ్డల్ని పెట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము అవన్నీ కూడా చూస్తున్నాం.
సో చాలా బాధాకరంగా ఉంది కాబట్టి మేము మీకు వేరే చోట ఇచ్చే ప్రయత్నం కూడా చాలా వరకు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు అన్నా క్యాంటీన్ పక్కన మీకు షెడ్స్ వేసి ఇస్తాం, రేకుల షెడ్లు. దాంట్లో మీరు చేసుకోండి, మీకు అక్కడ మంచిగా అవుతుంది, మీకు సేఫ్టీ కూడా అక్కడ ఉంటుంది కాబట్టి జనాలు కూడా వస్తూ ఉంటారు, మీకు బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. అదైతే మంచి ప్లేస్ అని నాయకులందరం కూడా మాట్లాడుకొని మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే అక్కడ మీకు ఏ సమస్య ఉన్నా సరే, కరెంట్ కానీ ఏదైనా కూడా మేము ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి దానికి మీకు కావాల్సినవి కూడా ప్రొవైడ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. అలాగే పెద్దలందరూ చెప్పినట్టు మీరేదో తెలుగుదేశంకి ఓటేస్తారనో లేదా గతంలో వేశారనో మేము ఈ నిర్ణయాలు తీసుకోవట్లేదు. పేదవాళ్ళకి అండగా ఉండమని చంద్రబాబు నాయుడు గారు మాకు అందరికీ కూడా, నాయకులందరికీ కూడా పార్టీలకు అతీతంగా పేదవాళ్ళకి పని చేయమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగానే మనం పనిచేస్తున్నాం. అటు అభివృద్ధి కానీ, ఇటు సంక్షేమం కానీ, లేదా మేము పర్సనల్గా ఇచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనం పార్టీలకు అతీతంగా, వైసీపీ వాళ్ళైనా తెలుగుదేశం వాళ్ళైనా పార్టీలు అనేది చూడకుండా ఈరోజు మనం సహాయం చేయడానికి ముందుకెళ్తున్నాం. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచిన నాయక్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో గాంధీ బొమ్మ సెంటర్లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. గూడూరును జిల్లా చేయాలని జేఏసీ ప్రతినిధులు నినాదాలు చేశారు. గూడూరు జిల్లా కావాలని గత 233 రోజుల నుంచి భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే మనకు గూడూరు జిల్లా చేయబోతున్నారు. ఇది ఖచ్చితం. ఎందువల్లంటే మనకు కేంద్రం నుంచి సపోర్ట్ ఉంది, పెద్ద పెద్ద అధికారులు సపోర్ట్ ఉంది. అదేవిధంగా మన గూడూరులో ట్రైనింగ్ అయ్యి వెళ్ళిపోయిన ఐఏఎస్ ఆఫీసర్లు ఖచ్చితంగా గూడూరు జిల్లా కావాలని చంద్రబాబు నాయుడికి తెలియజేసి ఉన్నారు. ఇది 150 సంవత్సరాల చరిత్ర గల గూడూరు. 27 మండలాలు, 27 రక్షణ నిలయాలు కలిగి ఉన్న గూడూరుని ఈరోజు నువ్వేం చేసావా స్వామి? 3 మండలాలు చేసి పెట్టావు. అదే మీ రాజకీయం. 40 సంవత్సరాల రాజకీయం ఇదైనా మాకు జరిగిన అన్యాయం ఎవరు చెప్పాలా? గూడూరు ఎన్ఆర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో గూడూరు మండలం సొంతదాసుపల్లి గ్రామానికి చెందిన ఇనుకుర్తి రమణయ్య నాయుడు 4వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతలుగా వారి కుమారుడు ఇనుకుర్తి శ్రీనివాసులు నాయుడు, కోడలు శ్రీలక్ష్మి, కుటుంబ సభ్యులు శ్రీహరి, సునీల్ వ్యవహరించారు. వృద్ధులకు రుచికరమైన భోజనం అందజేశారు. అనంతరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యుడు పేపల అమరయ్య నాయుడు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు నిర్మల, కార్యదర్శి సుప్రియ, ప్రతినిధులు విష్ణువందన, సుమతి, సుప్రజ, శ్రావ్య, సరుపూర్ వెంకటేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు కాదు ఈరోజు నెల్లూరు జిల్లా గూడూరు ఎన్ఆర్ వీల్ క్లబ్, ఆంధ్ర మహిళా మండలి వారి సంయుక్త ఆధ్వర్యంలో గూడూరు పట్టణం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు గూడూరు రూరల్ మండలం సంతదాసుపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఇనుకుర్తి రమణయ్య నాయుడు గారి 4వ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు, కోడలు ఇనుకుర్తి శ్రీనివాసులు నాయుడు, శ్రీలక్ష్మి గారులు మరియు మనవళ్ళు శ్రీహరి, సునీల్ గారుల పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలతో మన వృద్ధాశ్రమం నందు వృద్ధులకు మంచి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దవాళ్ళు, చనిపోయిన పెద్దవాళ్ళ జ్ఞాపకార్థంగా శ్రీనివాస నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం
చాలా సంతోషదాయకం. మరియు ముఖ్యంగా వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆరోగ్యం 10 మందికి ఆరోగ్యం ఇస్తూ నేను ఆరోగ్యంగా ఉంది. ఫస్ట్ నేను ఆరోగ్యంగా ఉంటే 10 మంది నేను ఎలా ఆరోగ్యంగా ఉంచాలో నాకు తెలుస్తుంది. సో అనే సేవను నేను ఎంచుకున్నాను. సో ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి నేను హెల్త్ పరంగా కానివ్వండి, సో వాళ్ళ కుటుంబం పరంగా కానివ్వండి, నా చేతనంత వరకు ఎంతో కొంత నేను హెల్ప్ చేస్తూ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నా తరపున ఒక్కరోజు వాళ్ళకి మంచి టిఫిన్ పెట్టి వాళ్ళ బాడీ చెకప్ అనేది నేను ఫ్రీగా చేస్తూ ఉన్నాను అనమాట. సో అది రోజుకి ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరికీ నేను బాడీ చెకప్ చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, సో వాళ్ళు ఏమన్నా అనారోగ్యం వైపు కాకుండా ఆరోగ్యంగా ఎలా రావాలి అనే దాని గురించి నేను ప్రతిరోజు చాలా మందితో నేను ఆరోగ్యం గురించి వాళ్ళకి వివరిస్తూ ఉంటాను. మా ప్రోగ్రామ్కి ఇచ్చి మా చేతుల మీదుగా చేయించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి మా ధన్యవాదాలు, మాకు 2 క్లబ్బుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి కుటుంబానికి వారికి భగవంతుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ, గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా పంటా శ్రీనివాసులరెడ్డి, అపర్ణ, వారి కుమారుడు ధనుష్, కుమార్తె పూజిత వ్యవహరించారు. ఈరోజు డోనర్లుగా పంటా శ్రీనివాసులరెడ్డి, పంటా అపర్ణ గారు, వాళ్ళ కుమారుడు ధనుష్ రెడ్డి గారు, వాళ్ళ కుమార్తె పూజిత గారు అన్నదానాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఈ తేదీల్లో మనకు ఒక అన్నదానం ఇస్తారు కాబట్టి వాళ్ళ బిడ్డల్ని భౌతిక బాగా భగవంతుడు ప్రసాదించాలని వాళ్ళకి అన్ని సదుపాయాలు ఆరోగ్యాలు కోరు. మనుబోలు కోదండరాంపురం సమీపంలోని దేవాంగుల వీధిలో వెలసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా మంగళవారం పసుపు కుంకుమ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, నావావరణ పూజ, కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అర్చకులు శ్రీనివాసులచే తీర్థ ప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా పసుపులేటి శ్రీనివాసులు, విజయమ్మ దంపతులు వ్యవహరించారు. శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేణాం వందే ముకుంద ప్రియాం సిద్ధ విష్ణు మనోనుకూలే తద్వాద పద్మం మయి సన్నిధి స్వాహ గణనాయక రక్ష రక్షోపో గణాధిప శుభకర్మణ్యే నమః. గణపారం దురాదస్యం నిత్య పుష్టాం కరీషిణీ నమోస్తుతే మహార్ఘే దుర్గ ప్రచోదయాదో. వాసప్రియ సర్వలోకప్రియ సాధరారబ్ధ సంగీత సంభ్రామలాలోచని తస్సగా శర వినోముఖ కరత్పాన ఆయుష్కం శితాలశీ గోక్షీరా దదీ మధుపలా సర్క సంయుత పంచామృతభిషేక స్నానం సమర్పయామి. యజురోపదర్శనం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీ వసమే గృహే ఆనందకర్ధమచ్చైవ చిక్లీతా ఇతి వృశ్రుతాః ఋషయస్తేత్రయం పుత్రాः స్వయం శ్రీదేవి. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,617 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,08,936 రూపాయలుగా ఉంది.
అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,40,800 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర ₹235.80 ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో నిర్వహించిన జాబు మేళలో పాల్గొని ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పాఠశాలలు కళాశాలలో బస్సులు నడిపే డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలి. గూడూరు పట్టణంలోని బనికిసాపేట ప్రాంతంలో బస్సులు తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన గూడూరు సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారిని శాంతి. రోటరీ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు. చిల్లకూరు మండలం పారిచెల్లవారిపాలెం గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలకు దాత సహకారంతో వాటర్ ప్యూరిఫైర్ యూనిట్ అందజేసిన రోటరీ క్లబ్ ప్రతినిధులు. పోలేరమ్మకు విశేష పూజలు. మనుగోలు కోదండరాంపురం సమీపంలోని దేవాంగుల వీధిలో కొలువైన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా నిర్వహించిన అభిషేకాలు పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.